This is Allah Bakshu. I am working as a faculty of history in so many reputed institutes in both Telugu states. So, మనం ఇప్పుడు మాట్లాడబోతున్నది ఫస్ట్ ఇండియన్ హిస్టరీ హిస్టరీకి సంబంధించి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని సిలబస్ ఎంతవరకు ఉంటుంది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఇండియన్ హిస్టరీ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు మనకున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఐసిఎస్ ఎగ్జామ్స్, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సివిల్ సర్వీస్ అని మాట్లాడే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సర్వీసెస్, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి యూనిఫామ్ సర్వీసెస్, ఇవి కాక ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్, ఇవి మేజర్గా మనకున్నటువంటి కాంపిటేటివ్ పర్పస్లో. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో మాట్లాడే ఈ సివిల్ సర్వీసెస్, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సర్వీసెస్, ఎక్స్పెషలీ స్టేట్ లెవెల్లో సివిల్ సర్వీస్గా పిలువబడే గ్రూప్ 1 సర్వీసెస్, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి యూనిఫామ్ సర్వీసెస్, ఇది కాక సెంట్రల్ లెవెల్లో ఆర్ఆర్బి బోర్డు అండ్ ఎస్ఎస్సి బోర్డు కండక్ట్ చేసేటువంటి ఈ ఎగ్జామ్స్తో పాటుగా ఎనీ అనదర్ బ్యాంకింగ్ సెక్టార్లో ఎగ్జామ్స్, ఇదర్ బ్యాంకింగ్ సెక్టార్లోవి ఎస్ఎస్సిలో లెవెల్ 1 లెవెల్ 2 ఎగ్జామ్స్, దాంట్లో ఉన్న సిజిఎల్ ఆర్ వాట్ ఎవర్ లెవెల్ 1 లెవెల్ 2 ఎగ్జామ్స్, అండ్ ఈవెన్ దో ఆర్ఆర్బి ఎగ్జామ్స్. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అంతా ఒక ప్యాటర్న్లో ఉంటాయండి. వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సిలో మనం మాట్లాడబోయే ఈ ఇండియన్ హిస్టరీ యొక్క సిలబస్ మ్యాక్సిమం 3 to 4 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. 3 to 4 మార్క్స్. దెన్ ఆర్ఆర్బి ఎగ్జామ్లో, ఎక్స్పెషల్లీ ఎన్టీపీసీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఇండియన్ హిస్టరీ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. జిఎస్లో అవుట్ ఆఫ్ 40లో జనరల్ అవేర్నెస్లో ఈ ఆర్ఆర్బి లెవెల్లో ఈ సబ్జెక్టుకి మినిమం 10 to మ్యాక్సిమం 12 మార్క్స్ వరకు అడిగే అవకాశం ఉంది. యూ బెటర్ టు రిమెంబర్ అండి, మనం మాట్లాడుతున్నటువంటిది సమ్ పర్టికులర్ బాడీస్ ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్, ఏదర్ ఎనీ ఎగ్జామ్స్ కావచ్చండి. సో ఆర్ఆర్బిలో కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో ఈ సబ్జెక్ట్ అన్నది జనరల్ అవేర్నెస్ అవుట్ ఆఫ్ 40 మార్క్స్లో 10 to 12 వరకు ఉంటుంది. ఎస్ఎస్సిలో అయితేనేమో 3 to 4 మార్క్స్ వరకు ఉంది. అంటే ఎస్ఎస్సిలో దీని రోల్ అన్నది తక్కువగా ఉంటుంది. అయితే ఎస్ఎస్సిలో దీని రోల్ తక్కువగా ఉన్నప్పటికీ దీని యొక్క డెప్త్ ఎక్కువగా ఉంటుంది. సబ్జెక్ట్లో బాగా డెప్త్కి వెళ్తాడు. సివిల్ సర్వీస్ అడిగే 3, 4, 2 బిట్లైనా సబ్జెక్ట్ బాగా డెప్త్కి వెళ్ళి మాట్లాడటం అన్న జరుగుతుంది. ఇక ఇవి కాక ఇప్పుడు మనం మాట్లాడే సెంట్రల్ లెవెల్ ఐసిఎస్ ఎగ్జామ్స్ మాట్లాడితే ఈ సబ్జెక్ట్ అన్నది వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ దో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సివిల్ సర్వీస్ కావచ్చు, అండ్ గ్రూప్ 2 సర్వీసెస్ కావచ్చు, ఈవెన్ దో యూనిఫామ్ సర్వీసెస్ కావచ్చు. అయితే వాడు ఎక్కడా కూడా ఇండియన్ హిస్టరీ అని మాత్రం మెన్షన్ చేస్తాడు తప్పితే ఇప్పుడు ఈ ఇండియన్ హిస్టరీ యొక్క రోల్ క్లియర్గా ఎంతవరకు చదవాలి అంటే మనం మాట్లాడే ఈ చరిత్రకు సంబంధించి ఎంతవరకు చదవాలి, ఏమేమి చదవాలి అన్నది.
ఇప్పుడు మనం అనుకున్న ఆర్ఆర్బి ఎస్ఎస్సిలో ఎన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఈ ఇండియన్ హిస్టరీ అన్నది ఒక క్లారిటీ చెప్పాం. అయితే ఈ ఇండియన్ హిస్టరీలో అడిగే 3 to 4 మార్క్స్ ఇన్ ది ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ 10 to 12 మార్క్స్ ఇన్ ది ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కానీ ఎంతవరకు అడుగుతాడు, ఇది మార్క్స్ క్రైటీరియా, మరి సబ్జెక్ట్లో ఎంతవరకు అడుగుతాడు అన్నది లెట్ మీ క్లియర్. అలానే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఐసిఎక్స్ ఎగ్జామ్ తీసుకుంటే ఆర్ స్టేట్ లెవెల్లో అండ్ యూనిఫామ్ సర్వీసెస్లో మనకు సిలబస్ వాడు మెన్షన్ చేసేది కామన్గా ఇండియన్ హిస్టరీ అండి. అయితే ఈ ఇండియన్ హిస్టరీ సిలబస్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తము చదువుకుంటే వర్డ్ టు వర్డ్ మీరు బై హార్ట్ చేసిన యు నెవర్ సెక్యూర్ ద 100% ఆఫ్ ద మార్క్స్. బికాజ్ ఆఫ్ ఎందుకనగా అంటే ఇక్కడ మనకు సిలబస్లో మెన్షన్ చేసిన ఇండియన్ హిస్టరీనే, కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు హిస్టరీకి సంబంధించినటువంటి దానిని ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి. ఇప్పుడు భారతదేశ చరిత్ర చదువుతున్నామండి. భారతదేశ చరిత్ర చదివేటప్పుడు అసలు చరిత్ర అంటే ఏంటిది, చరిత్రకు సంబంధించినటువంటి నిర్వచనము, దాని అర్థము, స్వభావము, పరిధి, విస్తరణ, దీనికి ఫాదర్ ఎవరు, చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అండ్ చరిత్రకు సంబంధించిన విభజన, ఈ అంశాలని యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతెంత మార్క్స్ వాడిని అడుగుతాడు, అలాటెడ్ మార్క్స్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ కావాలి. అంటే భారతదేశ చరిత్ర చదివేటప్పుడు చరిత్రకు సంబంధించినటువంటి దాన్ని ఇంట్రడక్షన్ పార్ట్ కింద చదవాలి. ఇప్పుడు ఈ యొక్క ఇంట్రడక్షన్లో ఇప్పుడు క్లియర్గా మనకు సిలబస్ లేవాడు ఇండియన్ హిస్టరీ అని అంటాడు, వాడు అడగకపోవచ్చు, కానీ మనం హిస్టరీని ఇంట్రడక్షన్కి చదువుకోవాలి. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి ఆర్ ఎస్ఎస్సి ఇప్పుడు వీటికి వచ్చి మేబీ మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అంటే అంటే చరిత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ అన్నది ఎస్ఎస్సి ఆర్ఆర్బి లెవెల్లో 2 మ్యాక్సిమం, కొన్ని సందర్భాల్లో 3 కూడా అడిగే అవకాశం ఉంది. ఎస్ఎస్సిలో అడిగేదే 3 to 4 మార్క్స్ కనుక ఇక్కడ 1 మార్క్స్ ఒక్క క్వశ్చన్ అన్నది హిస్టరీకి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆర్ఆర్బిలో దీని పర్సంటేజ్ 10 to 12 వరకు ఉంది కనుక ఇక్కడ కొంచెం ఎక్కువగా మార్క్స్ వచ్చాయి, అంటే 3 to 4 వచ్చి మ్యాక్సిమం ఒక 2 to 3 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. ఇక రిమైనింగ్ అన్నవి ఎక్కడి నుంచి చదవాలన్నది లెట్ వీ డిస్కస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్ఆర్బి ఎస్ఎస్సి లెవెల్లో చరిత్రని ఇంట్రడక్షన్ కింద మినిమం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇదే రిమైనింగ్ కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామ్స్లో మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ సర్వీసెస్ తీసుకోండి. యూనిఫామ్ సర్వీసెస్ ఎదురు కానిస్టేబుల్ ఆర్ ఎస్ఏ లెవెల్ తీసుకోండి. మ్యాక్సిమం మినిమం 28, మ్యాక్సిమం 30 మార్క్స్ అన్నవి దీంట్లో స్కోర్ అవుతుంది. ఇండియన్ హిస్టరీ నుంచి ఎంతవరకు స్కోర్ అవుతున్నాయండి? మినిమం 28, మ్యాక్సిమం 30, నాట్ లెస్ దాన్ ద 28 మార్క్స్. ఇప్పుడు దీంట్లో మినిమం 3 to 4 మార్క్స్ అన్నవి చరిత్రకు సంబంధించి ఇంట్రడక్షన్లో అడుగుతున్నాడు. సో అంటే యూనిఫామ్ సర్వీసెస్లో హిస్టరీ ఇంట్రడక్షన్ కింద మనం అవుట్ ఆఫ్ 28 to 30 మార్క్స్లో మినిమం 3 to 4 మార్క్స్ని మనం ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు. ఇఫ్ యు లెర్న్ ఆర్ ఇఫ్ యు కాన్సన్ట్రేట్ వైల్ లర్నింగ్ ఆన్ ఇండియన్ హిస్టరీ. మీరు భారతదేశ చరిత్ర చదివేటప్పుడు
చరిత్రకు సంబంధించి ఇంట్రడక్షన్ నేర్చుకోవడం ద్వారా మీరు 3 నుంచి 4 మార్క్స్ని యూనిఫామ్ సర్వీసెస్లో పొందొచ్చు. ఇక రిమైనింగ్ మార్క్స్ అన్నవి ఇండియన్ హిస్టరీ నుంచి సెక్యూర్ చేయడం అన్న జరుగుతుంది. ఇక అదే గ్రూప్ 1లో 2లోకి వస్తే ఇక్కడ దీని పర్సంటేజ్ ఒక 10 to 15 వరకు అడిగే అవకాశం ఉంది. అదే ఐసిఎస్ ఎగ్జామ్స్లోకి వస్తే దాని రోల్ మ్యాక్సిమం ఒక 20% వరకు అడిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైనటువంటిది టోటల్గా భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్ను చదివేటప్పుడు ఆ భారతదేశ చరిత్రకు సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ కింద హిస్టరీని నేర్చుకోవాలి. ఇంట్రడక్షన్ పార్ట్ కింద హిస్టరీని నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ హిస్టరీలో ఏం చదవాలన్నామండి? వన్స్ యూ లిజన్ కేర్ఫుల్లీ అండి. చరిత్ర అర్థము, స్వభావము, నిర్వచనము, పరిధి, విస్తరణ, ఇది మొత్తం కలిపిన మనకి ఓ 2 to 5 minutes వరకు పడుతుంది మీరు యాజ్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని తర్వాత చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు, చరిత్ర యొక్క విభజన, ఇప్పుడు ఈ అంశాలను మేజర్గా చరిత్ర, దాని యొక్క విభజన, ఆధారాలు, ఈ 3 అంశాలను మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఎస్ఎస్సి ఆర్ఆర్బి లెవెల్లో 3 to 4 క్వశ్చన్స్ని 2 క్వశ్చన్స్ని గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సర్వీసెస్లో సెంట్రల్ లెవెల్ ఐసిఎస్ ఎగ్జామ్లో యూనిఫామ్లో మనం మ్యాక్సిమం మార్క్స్ను పొందొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా కాసేపు భారతదేశ చరిత్రను మర్చిపోండి. భారతదేశ చరిత్ర సిలబస్ మనం మెన్షన్ చేస్తుంది అంతే. కానీ చరిత్ర ఇంట్రడక్షన్ కింద ఇది ఎవరైతే ఈ చరిత్ర అర్థము, నిర్వచనము, స్వభావము, దాని యొక్క మీన్స్ విభజన, ఆధారాలు నేర్చుకున్నారో వాళ్ళు ఫుల్ మార్క్స్ని సెక్యూర్ చేసే అవకాశం ఉంటుంది. లెట్ మీ ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి. భారతదేశ చరిత్ర అంటంతో సింధు నాగరికత నుంచి స్టార్ట్ చేసి స్వతంత్రం వచ్చేంతవరకు మీరు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా ఉన్నారు అంతవరకు సబ్జెక్టులు. కానీ మీకు ఫుల్ 100% మార్క్స్ రావండి దాంట్లో. అది ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నా దాంతోపాటుగా ఇంట్రడక్షన్ పార్ట్ కింద దీన్ని కూడా నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే యూ విల్ సెక్యూర్ ద 100% ఆఫ్ ద మార్క్స్. ఇది కామన్గా అన్ని ఎగ్జామ్స్కి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది కామన్గా ఉంటుంది. అయితే పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ అలాటెడ్ అది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏ లెవెల్లో ఎగ్జామ్ రాయబోతున్నారు, ఆ లెవెల్ ఎగ్జామ్ సంబంధించి ఎన్ని మార్క్స్ ఇంట్రడక్షన్ పార్ట్ కింద రాబోతున్నది మీరు తెలుసుకుంటే చాలు. నేను చెప్పాను ఆల్రెడీ ఆర్ఆర్బి, ఎస్ఎస్సికి ఆర్ఆర్బి కొంచెం ఎక్కువగా వస్తాయండి, ఎస్ఎస్సికి తక్కువగా వస్తున్నాయి. ఎస్ఎస్సికి వచ్చేది హిస్టరీలో 3 to 4 అనుకున్నప్పుడు దీని నుంచి 1 మార్కు 2 మార్క్స్ వేసుకో. ఆర్ఆర్బికి మొత్తం వచ్చే 10 నుంచి 12 మార్కుల్లో దీని నుంచి మహా అయితే 2, మ్యాక్సిమం 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అదే స్టేట్ యూనిఫామ్లకు అయితే డెఫినెట్గా నాట్ లెస్ దాన్ 3 మార్క్స్. మరి స్టేట్ లెవెల్ గ్రూప్ 1 కన్నా కొంచెం పెరుగుతాయి. ఐసిఎస్ ఎగ్జామ్లో మార్క్స్ ఇంకా కొంచెం ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్యాటర్న్ ఇస్ ద సేమ్ అండి. అలాట్ చేసే మార్క్స్ విషయంలో మాత్రం ఈ ప్యాటర్న్ కామన్గా ఉంటుంది. కనుక ఆస్పిరెంట్స్ అందరూ చరిత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ నేర్చుకుంటే ఈ విల్ బెనిఫిట్ ఏ లాట్. ఇప్పుడు దీంట్లో రెండవ అంశం ఏంటంటే సిలబస్లో భారతదేశ చరిత్ర ఇచ్చాడండి. మరి భారతదేశ చరిత్రని ఎంతవరకు చదవాలి, భారతదేశ చరిత్రని ఎంతవరకు చదవాలి? సిలబస్లో ఎక్కడ కూడా ఇండియన్ హిస్టరీని మెన్షన్ చేస్తాడు తప్పితే పర్టికులర్గా ఫలానా దగ్గర నుంచి చదవాలి అన్నటువంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ చరిత్ర సింధు నాగరికతతో ప్రారంభమవుతుందండి. సింధు నాగరికతతో ప్రారంభమై 1947లో
స్వాతంత్రం వచ్చే అంతవరకు ఐ మీన్ ఇండిపెండెన్స్ వరకు ఉంటుంది. ఇండిపెండెన్స్ వచ్చేంతవరకు ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వాడు సిలబస్లో మెన్షన్ చేయడు, ఇండియన్ హిస్టరీ అంటాడు. మనం ఎక్కడి నుంచి చదవాలండి? సింధు నాగరికత నుంచి మొదలుపెట్టి 1947లో స్వాతంత్రం వచ్చేంత వరకు చదవాలి. అయితే మరి స్వాతంత్రం వచ్చేంత చదవాలి, కరెక్ట్, బాగుంది. మరి ఇంతవరకే చదవాలనా అని మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఇఫ్ సిలబస్లో ఇండియన్ హిస్టరీ 1964 వరకు అంటాడు. ఇండియన్ హిస్టరీ 1964 వరకు అంటాడు. ఇండియన్ హిస్టరీ 1964 కానీ సిలబస్ ఎవరికి మెన్షన్ చేస్తాడండి అంటే ఐసిఎస్ ఎగ్జామ్స్లో మెన్షన్ చేస్తాడు. అక్కడ 1960 వరకు మెన్షన్ చేశాడు కనుక మనం ఎంతవరకు చదవాలి? 1964 అంటే జవహర్లాల్ నెహ్రూ గారి మరణం అంతవరకు చదవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్ అండి. ఇఫ్ సిలబస్లో మెన్షన్ చేస్తే ఇండియన్ హిస్టరీ అప్ టు 1964, దెన్ వీ హ్యావ్ టు రీడ్ జవహర్లాల్ నెహ్రూ గారు మరణించే అంతవరకు చదవాలి. కొన్ని ఎగ్జామ్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఇలాంటి వాటిల్లో అయితే అప్ టు 2000 అంటాడు. అప్పుడు మాత్రమే 2000 సంవత్సరం వరకు హిస్టరీ నేర్చుకోవాలి. కనుక ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ మరి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కాక రిమైనింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా భారతదేశ చరిత్ర అని మాట్లాడితే సింధు నాగరికతతో ప్రారంభమై స్వాతంత్రం వచ్చేంత వరకు నేర్చుకోవాల్సిందే. భారతదేశ చరిత్ర అంటే సింధు నాగరికతతో స్టార్ట్ అయ్యి స్వతంత్రం వచ్చేంత వరకు నేర్చుకోవాల్సిందే. అయితే దీనికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని అనుకున్నాం. హిస్టరీ ఇంట్రడక్షన్ కింద ఉపోద్ఘాతం కింద ఇన్ని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అండి అనుకున్నాం. కనుక ఇప్పుడు యాజ్ పర్ మై నాలెడ్జ్ మీకు ఈ క్లారిటీ వచ్చి ఉండాలి. ఎందుకోసమంటే ఏ యాస్పిరెంట్ అయినా ఏ అభ్యర్థి అయినా పర్టికులర్ ఫలానా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కనీసం నాట్ లెస్ దాన్ మినిమం ఒక 5 సంవత్సరాలు, మీకు కుదిరితే ఒక దశాబ్ద కాలం నాటి పేపర్స్ని తీసుకొని యూ హ్యావ్ టు బి అసెస్ యువర్ సెల్ఫ్, యువర్ ఓన్ అనాలిసిస్. మీ అనాలిసిస్ తీసుకోండి. పర్టికులర్గా పలానా ఎగ్జామ్స్లో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ గురించి ఎన్ని మార్క్స్కి అడుగుతున్నాడు, ఇది ఒకటి ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం. రెండవ అంశం, ఆ ఎగ్జామ్ ఆ యొక్క సబ్జెక్ట్లో ఏ ఏరియాని గురించి అడుగుతున్నాడు ఎక్కువగా, పర్టికులర్ ఏరియాలో నెంబర్ ఆఫ్ టైం రిపీటెడ్ ఉంటాయి. ఆ రిపీటెడ్ని పాయింట్అవుట్ చేసి వాటిపైన మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తూ రిమైనింగ్ వాటిని ఓవరాల్గా చూసుకుంటే యూ కెన్ బి సెక్యూర్ ఫుల్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఇది మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని వాటితో పాటుగా మోడల్ పేపర్స్ని తీసుకొని మీకు మీరుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది మీరు అర్థమవుతుంది. సో మేము కూడా అనాలిసిస్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని పర్టికులర్గా పలానా ఎగ్జామ్స్లో పలానా ఏరియాలో ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అని మాట్లాడదాం. వైల్ టీచింగ్ మేము మాట్లాడేటప్పుడు ఒక పర్టికులర్ టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు ఆ టాపిక్లో ఏ ఏ అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి, ఏ అంశాలను చదవాలి, ఆ అంశాల్లో ఏ క్వశ్చన్స్ అన్నవి రిపీట్ అవుతా ఉన్నాయి, ప్రీవియస్లో ఏ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చింది అన్న దానిని పర్టికులర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఎనఫ్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మరొకటి ఏంటంటే, ఇఫ్ యూ విల్ టేక్ యువర్ ఓన్ అనాలిసిస్
yes, no problem. Otherwise you have to be follow this one, whatever it may be. భారతదేశ చరిత్ర యొక్క సబ్జెక్ట్ అన్నది వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని అలా అని చెప్పి రిమైనింగ్ సబ్జెక్ట్ డిగ్రేడ్ చేస్తే ఏ సబ్జెక్ట్కి ఇచ్చే ప్రయారిటీ ఆ సబ్జెక్ట్కి ఇవ్వాలి బేస్డ్ ఆన్ ద మార్క్స్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఇండియన్ హిస్టరీ అనే సిలబస్లో మెన్షన్ చేశాడు. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది హిస్టరీ, 2 ఇండియన్ హిస్టరీ గురించి నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది హిస్టరీ అండర్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. మరి హిస్టరీలో ఎంతవరకు నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలనుకున్నప్పుడు అన్నాం చరిత్ర అనగా నిర్వచనము, దీనికి పితామహుడు ఎవరు, వారసత్వం అంటే ఏంటిది, చరిత్రకు సంబంధించి నేర్చుకోవడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, వై యు లెర్న్ ద హిస్టరీ, దెన్ చరిత్ర ఆధారాలు ఏంటి, చరిత్ర విభజన, ఈ అంశాలని మనం ఇక్కడ నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ నెంబర్ 2, భారతదేశ చరిత్ర నేర్చుకునేటప్పుడు భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇది ఒక్కటి తెలుసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 2, మీ సిలబస్లో భారతదేశ చరిత్ర అనే మెన్షన్ చేశాడా, లేదా భారతదేశ చరిత్ర అప్ టు 1964 అన్నాడా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లేదా భారతదేశ చరిత్ర అప్ టు 2000 వరకు అన్నాడా, ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవేళ అప్ టు 2000 అన్నప్పుడు 2000 సంవత్సరం వరకు హిస్టరీ మొత్తం చదవాలి. అప్ టు 1964 అనుకున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి మరణం వరకు నేర్చుకోవాలి. మరి పర్టికులర్గా మీరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు, లేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు, లేదా ఇంకొక రాష్ట్రానికి సంబంధించిన వారు అనుకున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన చరిత్రను కూడా మైండ్లో పెట్టుకుంటే యూ విల్ బెనిఫిట్ ఏ లాట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు భారతదేశ చరిత్ర నేర్చుకుంటున్నారు యూనిఫామ్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి, ఏదైనా కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ లెవెల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి యూనిఫామ్ సర్వీసెస్కి మీరు అపీర్ అయ్యేటప్పుడు ఇక్కడ మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సిన అంశము భారతదేశ చరిత్ర. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ కింద నేర్చుకున్నారు, భారతదేశ చరిత్ర నేర్చుకున్నారు. మరి దీంతో పాటు మీరు ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశ చరిత్ర నేర్చుకునేటప్పుడు సందర్భానుసారంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీని కూడా అవసరాన్ని బట్టి నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ చరిత్ర మౌర్యుల గురించి మీరు నేర్చుకునేటప్పుడు వాట్ అబౌట్ దేర్ సామంతులు, వాళ్ళ వెసల్ రూలర్స్ అయినటువంటి శాతవాహనాస్ గురించి మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో శాతవాహనం గురించి కంపల్సరీగా ఒక బిట్టు పడుతుంది. అదే ఫ్రీడమ్ మూవ్మెంట్ నేర్చుకుంటున్నారు. ఫ్రీడమ్ మూవ్మెంట్ నేర్చుకునేటప్పుడు భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా జాతీయ స్థాయిలో సహాయ నిరాకరణ లాంటి ఉద్యమాలు జరిగేటప్పుడు స్టేట్ లెవెల్లో దానికి ప్యారలల్గా జరిగినటువంటి చీరాల పేరాల ఉద్యమాన్ని, పెదనందిపాడు ఉద్యమాన్ని మీరు కంపల్సరీగా నేర్చుకోవలసి ఉంటుంది. ఈవెన్ దో స్వదేశీ ఉద్యమం నేర్చుకునేటప్పుడు ఆ స్వదేశీ ఉద్యమం ప్యారలల్గా మన ఆంధ్ర ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది భారతదేశ చరిత్ర కదని సింపుల్ అనుకోకుండా, భారతదేశ చరిత్ర నేర్చుకునేటప్పుడు హిస్టరీ నేర్చుకోవాలి, భారతదేశ చరిత్ర నేర్చుకోవాలి, రిలేటెడ్గా ఏపీ హిస్టరీ నేర్చుకోవాలి. అంటే 3 రకాల చరిత్ర నేర్చుకోవాలి. ఈ 3 రకాల చరిత్ర నేర్చుకుంటేనే మీరు 100% సిలబస్ని క్లియర్ చేసినట్టుగా. అయితే ఇప్పుడు ఈ 3 రకాల వాటిల్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ అయ్యేది మాత్రం భారతదేశ చరిత్ర నుంచి, ఇది నో డౌట్ ఎట్ ఆల్. అంత మాత్రం చేత చరిత్రని మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారో ఆ ప్రాంత హిస్టరీ నేర్చుకోకపోతే మీరు కొన్ని మార్క్స్ని లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మార్క్స్ను కూడా లాస్ అవ్వకుండా ఉండాలి అంటే హిస్టరీ ఇంట్రడక్షన్ నేర్చుకోవాలి,
భారతదేశ చరిత్ర నేర్చుకోవాలి. మీరు ఆంధ్ర వాళ్ళు అయితే ఆంధ్ర హిస్టరీ, తెలంగాణ వాళ్ళు తెలంగాణ హిస్టరీకి సంబంధించి సందర్భానుసారంగా మీకు అవేర్నెస్ కనుక ఉంటే అప్పుడు మీకు ఫుల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చే అవకాశం అన్నది ఉంటుంది.